నూతన భూ-భారతి చట్టంతో భూ సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామంలో మంగళవారం జరిగిన భూ-భారతి రెవెన్యూ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొన్నారు. నూతన భూ-భారతి చట్టం అమలుతో ప్రజల భూ సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ సదస్సుకు హాజరైన రైతులు, గ్రామస్తుల భూ సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, సంబంధిత సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను స్వీకరించి, రసీదులు అందించడాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజల భూములకు సంబంధించిన సమాచారం రిజిస్టర్లలో సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు. జూన్ 20 వరకు జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూ-భారతి అవగాహన సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. సహాయ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ వివిధ అంశాలపై ఆరా తీశారు. ప్రజలందరూ ఈ సదస్సులను ఉపయోగించి తమ భూ సమస్యల పరిష్కారానికి తగిన దరఖాస్తులను సమర్పించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి దేవుజా, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో అవి వారి గ్రామానికి వెళ్లి రెవెన్యూ అధికారుల గ్రామంలోనే సభ ఏర్పాటు చేసి వారి నుంచి సమస్యలు స్వీకరించి అవన్నీ కూడా నెల 2 నెలల లోపల అన్ని కూడా పరిష్కారం అవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నేడు మనం రుద్రారం గ్రామంలో, పటాన్చెరు మండలంలోని రుద్రారం గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేస్తున్నాము. మరి ఇంతకుముందు కూడా 2 పిటిషనర్స్ వచ్చి నాకు చెప్తున్నారు, ఇంతకుముందు ఎన్నిసార్లు పెట్టినా కూడా ఎటువంటి సమాచారం లేకుండా తప్పుగా మాది రిజెక్ట్ చేశారు అని. కానీ ఇప్పుడు అటువంటి పొరపాట్లు జరగవు. మీరు ఇచ్చిన దరఖాస్తు తప్పకుండా మా తహసీల్దారు ఎంక్వైరీ చేసి అది త్వరగా పరిష్కారం అన్నది చూపిస్తారు. కాబట్టి ఎటువంటి మీరు ఇబ్బంది పడకుండా మీ అప్లికేషన్ పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, కోర్టు ఆర్డర్స్ ఏమన్నా ఉంటే కోర్టు కేసులు చూపిస్తారు. ఇంతవరకు కూడా మనకు 9 దరఖాస్తులు మార్నింగ్ నుంచి ఈ గ్రామంలో రావడం జరిగింది. సో మిగతా వారందరికీ కూడా విన్నవించేది ఏంటంటే తప్పకుండా మీరు మీ దరఖాస్తులు పూర్తి సమాచారం ఇస్తూ ఇవ్వండి. ఇచ్చిన దరఖాస్తులన్నీ కూడా తప్పకుండా మా రెవెన్యూ అధికారులు అంటే వారు గ్రామానికి వచ్చి పరిష్కారం చేస్తారు. ఇదివరకు లాగా డిస్కో ఆఫీసులో కూర్చొని రాసి పరిష్కారం కాదు. వచ్చి మీ స్థలం చూస్తారు, మీకు ఆ స్థలం ఉందా లేదా అన్నది చూస్తారు, రికార్డ్ చూస్తారు. ఇవి రెండు తప్పకుండా కరెక్ట్ ఉంటే, జెన్యూన్ ఉంటే మీకు పట్ట పాస్బుక్స్ అనేది తప్పకుండా ఇస్తారు. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, ఎటువంటి సందేహాలు లేకుండా మీరు ఈ రెవెన్యూ సదస్సులను, భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.